బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో పెను ప్రమాదం తప్పింది. నసరావుపేటకు చెందిన ప్రయాణికుల బస్సు బోల్తా పడింది. నైమిషారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తూ ఉండగా పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురైంది. ఇక బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఇక ప్రయాణికులు అందరికీ స్వల్ప గాయాలయ్యాయి. లక్నో అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ ద్వారా. నాగేశ్వరరావు చెప్పండి, ఒక పెను ప్రమాదం తప్పింది. మొత్తంగా కూడా ప్రయాణికుల బస్సు బోల్తపడిన నేపథ్యంలో 50 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లుగా కూడా అప్డేట్ అందుతూ ఉంది. అప్డేట్స్ ఏంటి నాగేశ్వరరావు? ఉత్తరప్రదేశ్ లో నర్సరావుపేట, ఇదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించిన నర్సరావుపేటకు చెందిన పర్యాటకులు బస్సు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పినది తెలుస్తుంది. అయితే నైమిషారణ్యం నుంచి అయోధ్య వైపు ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే బస్సులో మొత్తంగా నర్సరావుపేట ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది యాత్రికులకు ఉండగా అదృష్టం వశాత్తు అందరూ కూడా ప్రాణాపాయం నుంచి అయితే బయటపడినట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగా చికిత్స అందిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ప్రయాణికులు భయంతో అరుస్తూ బయటికి పరుగులు తీశారనే విధంగా కూడా సమాచారం ఉంది. అయితే లక్నో అయోధ్య మీదుగా నేపాల్ వెళ్లాల్సి ఉన్న ఈ టూర్ బస్సు మార్గం మధ్యలో ప్రమాదానికి గురి కావడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన రేపించింది. అయితే పెద్ద ప్రమాదం తప్పి అందరూ కూడా సురక్షితంగా ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నట్లుగా కూడా మనకి చెప్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. అయితే యాత్ర కోసం ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన ప్రయాణికులు ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం నర్సరావుపేటకు సంబంధించిన వ్యక్తులు కావటం, అలాగే దీనికి సంబంధించిన ఆ అంశం మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ఆరా తీసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వారికి సంబంధించి ఏదైతే ఆ ప్రయాణికుల్లో ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించి ఎలాంటి దెబ్బలు తగిలినాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అంశంతో కూడా వారి కుటుంబ సభ్యులు కూడా నరసరావుపేట నుంచి వారికి సంబంధించిన వాళ్ళు కూడా తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదు, స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఏ ఒక్కరికి కూడా ప్రాణాపాయ స్థితి లేకపోవడంతో మొత్తంగా అందరూ వారి కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కూడా దీనికి సంబంధించి ఏదైతే ప్రత్యేక ఏర్పాట్లు ఏమన్నా అవసరమైతే కూడా వెంటనే ఏర్పాట్లు చేయాలని కూడా ఇక్కడ అధికారులను కూడా కోరినట్టుగా తెలుస్తుంది. వెంటనే వారికి సంబంధించిన అంశాల్లో ఏదైతే ఇక్కడ ఉన్న వారి చుట్టాలు ఎవరైనా ఏదన్నా ఇబ్బంది తలెత్తితే గనక తమ దృష్టికి తీసుకురావాలని కూడా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాన్ని ఓకే రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.